హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు త్యాగం మనలోనికి రావాలంటే, యేసుని వెంబడించే వాళ్ళల్లో త్యాగం ఉండాలి. లాభం కోసం కాదు. పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరములో అవి నేను పెంటగా ఎంచుకున్నాను. నేను నేర్పించలేకపోతానండి నా 52 సంవత్సరాల సేవలో. నీ ఉద్యోగం కంటే క్రీస్తు ఎక్కువయ్యా అని ఎన్నిసార్లు చెప్పినా మనుషుడికి ఉద్యోగమే ముందండి. ఉద్యోగమే ముందు. నీ ఇష్టం కంటే దేవుని ఇష్టం ముందంటే, లేదు ముందు నా ఇష్టం, కుదిరితే దేవుడి ఇష్టం, కుదిరితే దేవుని సేవ చేస్తా, కుదిరితే దేవుడికి చెప్పింది చేస్తా, కుదిరినప్పుడు నాకు అనుకూలమైనప్పుడు నేను దేవుని వెంబడిస్తాను. ఇది ఇది అసంపూర్ణమైన జీవితం. ఇది దాసుడు టైం అంటే టైం అక్కడ ఉంటాడు, దాసుడు చెప్పింది చేస్తాడు. యేసుక్రీస్తు మనకి అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఎందుకు ఆయన అలా ఉన్నాడంటే, నువ్వు నేను అలా ఉండమని. దాసుని స్వరూపము ధరించి, ఇంకా ఉందండి చదవండి, శిలువ మరణము పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతవరకు వెళ్ళిపోయాడు? ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్. మరణాలలోనే అతి ఘోరమైన మరణం శిలువ మరణం. ఘోరాతి ఘోరమైన వేదన అనుభవించవలసిన స్థలానికి తన్ను తాను తగ్గించుకొని వచ్చి శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే అర్థమైనా తెలుసా మీకు? తన్ను తాను ఎంప్టీ చేసుకున్నాడు. తన మహిమను, తన గొప్పతనాన్ని, తన ఆధిక్యతలను, తన ప్రభావాన్ని అన్నీ విడిచిపెట్టి ఒక సాధారణమైన వ్యక్తిగా మన స్థానంలో మన కొరకు మరణించడానికి వచ్చిన ప్రభు మనసు. క్రీస్తులు ఎరిగిన తర్వాత మనం అటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఏంటండి? 21వ వచనం కూడా చదవండి. 2:21 అండి. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. దేవుడు మన కార్యం, మన కొరకు సమస్తము వదిలిపెట్టి మనకి మాదిరి చూపించడానికి, ప్రేమ చూపించడానికి లోకంలోనికి వచ్చి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని, ఆయనలాగా మనం మన పొరుగు వారిని ప్రేమించాలని, ఆయనలాగా మనం ఇతరుల కొరకు త్యాగంతో జీవించాలని, ఆయనలాగా మనం పరిశుద్ధులుగా ఉండాలని, ఆయనలాగా మనం ధీరులుగా ఉండాలని, ఆయనలాగా మనం సాత్వికులుగా ఉండాలని ప్రభు కోరుతుంటే, ప్రభు దగ్గర నుంచి అన్ని గింజుకొని ప్రభు ఇచ్చే సకల ఆశీర్వాదాలు పొంది ఇంకా వాటినే చూసుకుంటూ కూర్చుంటున్నాం. సొంత కార్యములే చూచుకుందరు కానీ ఇతర కార్యాలు చూడరు. అయ్యో, యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడరా? యేసుక్రీస్తు కార్యాలంటే నాకు అర్థం కాల. మనం ఏమన్నా యేసు ప్రభువుని పాలాభిషేకం చేయాలా, కనకాభిషేకం చేయాలా? మరి యేసు ప్రభు కార్యం ఏంటి? ఆయన కార్యం? ఆయన రక్షణ కార్యం. ఆయన రక్షణను గురించి లోకమంతటికి చెప్పమని చెప్పిన ఒక్క పని పెట్టాడండి దేవుడు. ఆయన రక్షించబడే వారికి ఒక్క పని పెట్టేవారు, మీరు నాకు సాక్షులై ఉండండి. మొదటి పని ఏంటంటే, నువ్వు నోరెప్పి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ బతికే ఒక సాక్ష్యంగా బాల. నీ మాటలు, నీ ఆశలు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీలో క్రీస్తుని ఇతరులు చూచి నీ దేవుడు నాకు కావాలని అడగాలి. క్రైస్తవ్యం కిందకు దిగిపోతుందండి. ప్రపంచవ్యాప్తంగా నీరుగారిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. సారవంతమైన క్రీస్తు సువార్త ప్రకటించబడటం ఆగిపోతుంది ఈ రోజుల్లో. చర్చెస్ ఖాళీలు అయిపోతున్నాయి చాలా దేశాల్లో. మేల్కొందాం. ఇది అంచె దినాల్లో అనేకుల ప్రేమ చల్లారును, విశ్వాసము ఉండదు, అక్రమం విస్తరించునన్న మాటలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి రోషం కలిగి క్రీస్తు యేసు కలిగిన మనస్సు నేను కలిగి ఉంటాను. నా ప్రతి అడుగు యేసయ్య అడుగు జాడల్లో నేను నడుస్తాను. యేసయ్య చేసిన కార్యాలే నేను చేస్తాను. ఆయన అడుగు జాడల్లో ప్రేమ, పరిశుద్ధత, ప్రార్థన, సాత్వికము, దీన మనస్సు,
విశ్వాసము, అలా ఒక్కొక్క అడుగు ఆయన చూపించిన మాదిరి ఉంది. ఆ విషయాల్లో మనం నడుచుకుంటే ఆయనను పోలే మనం ఉంటాం. ఈ రోజు నుండి క్రీస్తు యేసును కలిగిన మనసును దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్నే ప్రేమించుటకు సహాయం చేయ, నిన్నే వెంబడించుటకు సహాయం చేయ, నీలా జీవించుటకు సహాయం చేయ. మాలో మాటి మాటికి పాతాదాము తొక్కు చూస్తున్నాడే, పాత వ్యక్తిని పాతి పెట్టడానికి, పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడడానికి మాకు సహాయం చేయ. వారి హృదయాలలో నీ విడుదల దయచేయమో. ఇంత గొప్ప యాగమైన యేసయ్య మాకుండగా, ఇంత గొప్ప దేవుడైన ప్రభువు మాకుండగా, మేమింకా దరిద్రులుగా బ్రతకనివ్వద్దు, సాతానుకు బానిసలుగా ఉండిపోనివ్వద్దు, సంతోషము సమాధానము లేని బ్రతుకులో కుమిలిపోతూ కూర్చుండిపోనివ్వద్దయ్యా. ఆయన త్యాగమును, ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన ఇచ్చే సమాధానమును పొందుకున్నట్టుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.